హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంతమంది బజ్జీ లవర్స్ ఉన్నారు? మేమైతే పచ్చిమిరపకాయ బజ్జీలు చేసుకుందాం అనుకుంటున్నాం. ముందుగా అయితే దాంట్లో ఉన్న ఇత్తులన్నీ తీసేసామన్నమాట. అలాగే వాముని మెత్తగా ఉప్పు వేసుకొని మెత్తగా దంచాలన్నమాట. దంచాక దాంట్లో శనగపిండి వేసుకొని దాన్ని మిరపకాయ బజ్జీల మధ్యలో స్టఫింగ్ చేసుకోవాలి. అలాగే అది మిగిలింది అనుకోండి, ఆ పౌడర్ను కూడా ఆ శనగపిండిలో వేసుకొని ఉప్పు వేసుకొని అలాగే కలిపిన తర్వాత కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకొని మరీ పలసగా అవ్వకూడదు. కొంచెం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అలా బజ్జీని అలా ముంచి ఒక పక్కకు లాగి మూకిట్లో వేయాలన్నమాట. మూకిట్లోకి అలా వేయండి. మూకిట్లో ఆయిల్ బాగా హీట్ వచ్చిన తర్వాతే వేయాలి. అలా కాలిన తర్వాత కొంచెం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. పలసగా అయిపోతే మొత్తం పిండి అయితే పట్టదన్నమాట. అట్లా సన్న మిరపకాయ బజ్జీలు కట్ చేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే ఉండిద్ది ఫ్రెండ్స్, అదిరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి అందరూ.